తులసిరెడ్డి గారు. నమస్తే. సరే, ఇక్కడ చాలా కీలకంగా అంటే చాలా కీలకమైన బిల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఈ ప్రతిసారి ఏ ఏ సభలో కీలకమైన బిల్లుల గురించి చర్చ జరగకుండా కొంత ఈ మధ్య కాలంలో చూస్తే ఈ సమావేశాలు గానీ, లాస్ట్ సమావేశాలు గానీ నినాదాలతోనే సరిపోతున్నాయి. ఎక్కువగా చర్చ కన్నా ఎక్కువగా వాకౌట్లు లేకపోతే వాయిదాలే పడుతున్నాయి. సో వీటి వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పుండే అవకాశం చాలా ఉందనేది విశ్లేషకుల వాదన. అంటే ఏంటి ఇండియా కూటమి వాళ్ళ యొక్క రాజకీయ వ్యూహం ఏంటి? అధికార పక్షాన్ని ప్రతిసారి ఇరుకుని పెట్టే అంశంలో కొంత ప్రజలకి నష్టం కలిగే పని కూడా జరుగుతుందనేది కొంత వాదన. ఏమంటారు సార్ మీరు? ఇప్పుడు ఇక్కడ ఒక్కరిని అనాల్సిన అవసరం లే. ఆ పక్క ఈ పక్క రెండు పక్కల అట్నే అయిపోయింది. ఇప్పుడు ఏదైనా రెండు కలిసి చెప్పట్లే ఇది. సరే వీళ్ళు అడుగుతున్నారు. ఏం అమిత్ షా సమాధానం చెప్పడానికి ఏముంది? ఇప్పుడు ఆయన కన్సర్న్ మినిస్టరు, ఆయన కానీ ప్రైమ్ మినిస్టర్ గారి అది సీరియస్ ఇష్యూ. దాని గురించి ఆల్రెడీ జరగాల్సిందో జరిగిపోయింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు, మళ్ళా రీ ఎగ్జామ్ పెట్టారు, రిజల్ట్ ప్రకటించాడు, ఒక కమిటీ ఎక్స్పర్ట్ కమిటీ వేశారు, చర్యలు తీసుకుంటున్నారు. అది దాని నిరసన అయిపోయింది, విద్యార్థులు విరమించుకున్నారు. అదే చెప్పచ్చు కదా, ఇక్కడ ఏముంది వచ్చేసి దానికి? అది వచ్చేసి ప్రైమ్ మినిస్టరో లేకుంటే హోమ్ మినిస్టరో చర్చకు పెడితే వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, ఇది చెప్పేది వీళ్ళు చెప్తారు. కాబట్టి అది ఎందుకు చర్చకు పెట్టడం లేదు నాకు అర్థం కావడం లేదు గవర్నమెంట్. కాబట్టి ఇక్కడ విశ్వాస తీర్మానము ఇంకోటి చర్చే కదా. కాబట్టి చర్చకు పెడితే ఎప్పుడో అయిపోయింది కదా. అది ఎందుకు మరి ఇప్పటికి నాకు అర్థం కావడం లేదు. ప్రైమ్ మినిస్టర్ ఎందుకు మాట్లాడడం లేదు, లేకుంటే హోమ్ మినిస్టర్ ఎందుకు మాట్లాడడం లేదు? వాళ్ళు ఒకసారి చర్చ పెట్టి అయిపోతుంది కదా. ఇది ఒక యాంగిల్. ఇంకా జనరల్ గా ఓవరాల్ గా పార్లమెంట్, నేను కూడా 88 94 6 years రాష్ట్ర మెంబర్గా ఉన్నాను. కానీ అప్పటికే క్వాలిటీ బాగా తగ్గిపోయింది. రోజు రోజుకు ప్రతి సెషన్ కు వచ్చేసి పార్లమెంటు సమావేశాల యొక్క క్వాలిటీ, గుణాత్మకమైనటువంటి క్వాలిటీ బాగా తగ్గిపోతా ఉంది. నానాటికి చీస్టికట్టు నాగంబట్టు అన్నట్టు ఇది చాలా బాధాకరమైన విషయమే. ఆ పార్టీ ఈ పార్టీ, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, గ్రాడ్యువల్ గా అన్ని పీరియడ్ తగ్గిపోతా ఉంది. ఇది పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఈ చర్చా వేదికలు బదులు ఇవి రచ్చ వేదికలుగా అయిపోయినాయి. ఇది వాటి ఉద్దేశం వచ్చేసి చర్చా వేదికలు, చర్చ ద్వారా ప్రజాస్వామ్యానికి ప్రజలకు మంచి చేయాలని పెట్టింది మన పెద్దలు. కానీ అది చర్చా వేదికలు పోయి రచ్చ వేదికలు అయిపోయినాయి. ఇది తలాపాపం తలా పిడికినట్టు అందరి పాత్ర ఉంది దీంట్లో. కాబట్టి ఇది ప్రజలకు నష్టం, ప్రజాస్వామ్యానికి నష్టం, ప్రతిపక్షానికి నష్టం, ప్రభుత్వ పక్షానికి నష్టం. ప్రజాధనం దుర్వినియోగం అయిపోతా ఉంది, వేస్ట్ అయిపోతా ఉంది. అసలు పార్లమెంట్ మీద చులకన భావం ఏర్పడతా ఉంది. మొత్తం దేశ ప్రజలకు 147 కోట్ల భారత ప్రజానీకానికి ఒక పవిత్ర దేవాలయంగా, ఒక అత్యున్నతమైన సభగా భావించే పార్లమెంట్ మీద చులకన భావం, ఆఖరికి విద్యార్థుల్లో కూడా, హై స్కూల్ విద్యార్థుల్లో కూడా ఒక చులకన భావం ఏర్పడుతుంది. ఇది చాలా ప్రమాదము ప్రజాస్వామ్యానికి, ఇంత పెద్ద దేశానికి. కాబట్టి దీని ఒకరిని తప్పులు పట్టేది కాదు, కానీ ఇది కాలక్రమేణా క్రమానుగతంగా వచ్చేసి పార్లమెంట్ అంటే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతున్నారు. ఈ రోజు మళ్ళీ బయటకు వచ్చేది ఏదో గలాట్ చేయడము, మళ్ళా వాయిదా వేస్తారు అని యాంగిల్కి వచ్చేసి ఈరోజు చర్చ జరుగుతుంది, ప్రిపేర్ అయిపోవాలా. ఆ ప్రిపేర్ అయిన కూడా 5 నిమిషాలు మాట్లాడడానికి ఒకసారి ఈ యొక్క వాయిదాల పర్వంతో 10 రోజులు కూడా అవకాశం రాదు. 5 నిమిషాలు మాట్లాడడానికి 10 రోజులు అవకాశం రాదు. కాబట్టి చాలా బాధేస్తుంది వచ్చేసి. దీనికి ఒకరి కారణం అని కాదు, ఇలా రకరకాల పిఎస్సి ఉంది, బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ముందుగా చర్చించుకుంటారు. ఆడ ఏమేమి అంశాలు పెట్టాలని ఆన్నే ఎఫెక్ట్గా డీల్ చేసి కట్టుకు పెట్టి దాని ప్రకారంగా ప్రొసీడ్ కావాలి. బిఎస్సి పెట్టింది దీనికోసము పార్లమెంటు సమావేశాలు, పార్లమెంటు లోపల వచ్చేదానికి ముందు ఈడ ఇటువంటి జరగకుండా, ప్రజల్లో చులకన భావం జరగకుండా ఏమేమి అంశాలు రావాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీలో అటు ప్రతిపక్షము అధికార పార్టీలు అందరూ కూర్చొని స్పీకర్ సమక్షంలో నిర్ణయిస్తారు. దాని ప్రకారంగా ప్రొసీడ్ అయిపోతే అటు ప్రభుత్వ పక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ ఆటోమేటిక్గా ప్రతిపక్షం వచ్చేసి వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, ప్రభుత్వాన్ని వచ్చేసి వివిధ సమస్యల మీద ప్రభుత్వానికి సమస్యల మీద చూపొచ్చు. దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రతిపక్షానికి మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. చర్చలు జరగకుండా ఇప్పుడు ఏమవుతున్నాయి, బిల్లులు వచ్చేసి చర్చ జరగకుండా పాస్ అయిపోతున్నాయి. అది ఆ బిల్లులో ఏముందో కూడా పార్లమెంట్ సభ్యులకు తెలియదు, ప్రజలకు తెలియదు. కానీ బిల్లులు ఏం పాస్ అయిపోయినాయి. నిన్న కూడా ఈ యొక్క సమావేశాల్లోనే
దాదాపు ఇప్పటికి ఒక 7-8 బిల్లులు వచ్చేసి చర్చ లేకుండా అయిపోయినాయి. ద బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు, ద టాక్సేషన్ అదర్ లా అమెండ్మెంట్స్ బిల్లు, ట్రిబ్యునల్ రిఫార్మ్స్ బిల్లు, కేరళ పేరు మార్పు బిల్లు, ఎంఎస్ఎంజి సవరణ బిల్లు, నేషనల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ సవరణ బిల్లు, రిజిస్ట్రేషన్ ఆఫ్ పర్సంటేజ్ బిల్లు, ఇట్లా అనేక బిల్లులు చర్చ లేకుండానే పోతున్నాయి. కాబట్టి దీనికి అందరూ కారణమే. రెండు పక్కల నుండి ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఈ పక్క కానీ ఆ పక్క కానీ. 2 కీలక అంశాలు ఉన్నాయి. ఇందాక మురళీ మనోహర్ గారు చెప్పింది ఒకటి, ఇప్పుడు తిరుపతిరావు గారు చెప్పింది. మొదటిది ఏంటంటే ప్రతిపక్షాల బలం తగ్గిందా పెరిగిందా అనేది ఒక కీలక అంశం సార్. ఎందుకంటే ఈ డీలిమిటేషన్ బిల్ ఈసారి బీజేపీ పాస్ చేసుకోగలుగుతుందా లేదా అనేది కీలక అంశం. దాంతోపాటుగా తులసిరెడ్డి గారు, దాంతోపాటుగా మరో కీలక అంశం ఏంటంటే రాహుల్ గాంధీ గారి లేక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల, ఆయనకు కొంచెం లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆయన బాధ్యత సరిగా నిర్వర్తించలేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. పార్లమెంటు ప్రతిష్టంభనకు కారణం కొంత ఆయన ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అని కూడా ఒక అర్థం వచ్చేలా వస్తుంది. మీరేం చెప్తారు సార్? కొద్దిసేపు రాహుల్ గాంధీ గారిని పక్కన పెడతాం. ఇది 2 ప్రధాన ఇష్యూస్. ఒకటి అయోధ్య రామాలయం సంబంధించి ఆ విరాళాలకు కుంభకోణం. 2 వచ్చేసి మన పార్లమెంటు 20 తారీఖు జరిగినటువంటి విద్యార్థుల మీద ఆ యొక్క బాష్పవాయు కానీ లాఠీ చార్జీ కానీ, ఈ 2 అంశాల మీద చర్చించడానికి ఏమి ఇబ్బంది ఏమి బీజేపీకి, నరేంద్ర మోడీకి కానీ అమిత్ షా కానీ బీజేపీ కేంద్ర వచ్చేసి ప్రభుత్వానికి ఇబ్బంది ఏమంటాను. ఆల్రెడీ నువ్వు వచ్చేసి నీట్ ఎగ్జామ్ సంబంధించి పరీక్ష లీక్ అయింది, రద్దయింది, రీ ఎగ్జామ్ పెట్టినారు, తర్వాత రిజల్ట్ ప్రకటించారు, పిల్లలు ధర్నా చేశారు, అది కూడా అయిపోయింది, వాళ్ళు విరమించారు, ఒక కమిటీ వేశారు, విద్యామంత్రి రాజీనామా చేశారు. ఇవి ఆల్రెడీ జరిగిందని చెప్పేస్తారు కదా, దానికి ఎందుకు భయపడుతున్నా నాకు అర్థం కాలేదు. దానికైనా మీనింగ్ లెస్ వచ్చేసి నాకు. రాహుల్ గాంధీ అడిగినారా, అడగకుండా కూడా దాన్ని చర్చ పెట్టాలా. ప్రతిపక్షం అడగాల్సిన అవసరమే లేదు. అయోధ్య ఇష్యూ మీద పార్లమెంట్ ఉండేది చర్చ కోసమే కదా. పార్లమెంట్లో రకరకాలు ఉంటాయి. 1 ప్రశ్నలు ఉంటుంది, 2 జీరో ఓవర్ ఉంటుంది, 3 తీర్మానాలు, 4 స్టేట్మెంట్స్, 5 చర్చలు, 6 బిల్లులు. బిల్లుల్లో వచ్చేసి మళ్ళీ ఆర్డినరీ బిల్స్ ఉంటాయి, రాజ్యాంగ సవరణ బిల్లులు ఉంటాయి, మనీ బిల్స్ ఉంటాయి. నీకు రాజ్యాంగ సవరణ బిల్లు అప్పుడే నీకు వచ్చేసి బల ప్రదర్శన అవసరం. అప్పుడు వచ్చేసి బలం ఉంటుంది, 2/3 మెజార్టీ కావాలా. మిగతా బిల్లులకు సింపుల్ మెజార్టీ. మిగతా దాంట్లోకి వచ్చేసి ఓటింగే ఉండదు, దానికి వచ్చేసి ఓన్లీ చర్చ. కాబట్టి దానికోసం ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఇంతకంటే మేజర్ ఇష్యూస్ ఏముంటాయి? అయోధ్య ఇష్యూ కంటే, మన నీట్ ఎగ్జామ్ కంటే ఇంకా మించిన ఇష్యూస్ ఏమన్నా ఉంటాయా? అసలు అడగకుండా, రాహుల్ గాంధీ కాదు ప్రతిపక్షాలు అడగకుండానే వీళ్ళు దాని మీద చర్చ పెట్టాలా? చర్చ మీరు చెప్పేది మీరు చెప్తారు, వీళ్ళు చెప్తే వీళ్ళు చెప్తారు, అయిపోయాక దానికి వచ్చేసి అంత చిన్న ఇష్యూస్కి వచ్చేసి ఇది కోతిపుండు ప్రమాణం చేస్తారు. ఎందుకు మరి అమిత్ షా వచ్చేసి ఎందుకు రావడం లేదు నాకు అర్థం కావడం లేదు. పోనీ ఏమన్నా ఆరోగ్యపరంగా ఉంటే చెప్పొచ్చు కదా. వచ్చేసి మీకు ఇష్యూ పరంగా అయితే వచ్చి ఆల్రెడీ జరిగింది చెప్పాలా, కొత్తది ఏం లేదు. అడుగుతారనుకో, రేపు అమిత్ షా రాజీనామా చేయాలంటారు, వెంటనే అయిపోతుందా? కాబట్టి ఇది మీనింగ్ లెస్. ఈ 2 అంశాల మీద ప్రభుత్వం వెనక్కిపోవడం అనేది చర్చకు మీరు వచ్చేసి కూర్చుంటేనే ముందు నువ్వు చర్చ పెడితే కదా. చర్చ పెడితే దాని తర్వాత వచ్చి కూర్చుంటారా, మాట్లాడతారా, ఏం మాట్లాడుతూ అర్థమవుతుంది. నువ్వు చర్చకు పెట్టకుండానే మేము మాట్లాడతాము, అదేదో పెద్ద ఘనకారమైనట్టు మేము అమిత్ షా వస్తాడు మీరు కూర్చోవాలా, వినాలా, అది అసలు మీనింగ్ లెస్. మీరు ముందు పెడితే ఆటోమేటిక్ గా వీళ్ళు చర్చలో లేకుండా పోతే వీళ్ళు నష్టపోతారు. మీకెందుకు వచ్చింది చర్చ పెట్టినట్టు మీకు ప్రజలకు తెలుస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఈ 2 విషయాల్లో మాత్రము నేను పూర్తిగా వచ్చేసి ప్రభుత్వ తప్పు అంట. అయోధ్య విషయంలో చర్చకు పెట్టకపోవడము, తర్వాత ఇది నీటి దానికి సంబంధించి. మిగతా వచ్చేసి నేను ముందే చెప్పాను, తలా పాపం తలా పిడికెడు అందరి పాత్ర ఉంది దీంట్లో. గ్రాజువల్ గా నేను 88 to 94 ఉన్నప్పుడే అప్డాల్మెంట్ కూడా క్వాలిటీ తగ్గిపోతుందని చెప్తాను, ఇప్పుడే కాదు. కాబట్టి రోజు రోజుకు వచ్చేసి క్వాలిటీ తగ్గిపోతుంది. ఇది ప్రజలకు చులకన భావం వస్తుంది. పార్లమెంట్ అంటే అది ఒక పవిత్రమైన దేవాలయము, ఒక ఉన్నతమైన కాకుండా భారతదేశపు భవిష్యత్తు వచ్చేసి నిర్ణయించే కాకుండా ఇది కావడం బాధాకరము. కాబట్టి ఇక్కడ పార్టీలకు అతీతంగా మనం పార్లమెంట్ సమావేశాలు బాగలేవనేది ఒప్పుకొని తీరాల్సిందే. పర్టికులర్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాను. ఈ 2 ఇష్యూస్ మీద మాత్రం ప్రభుత్వము వెనకడుగు వేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. ఇంకా బిల్లులు చెప్తామా, బిల్లులకు వచ్చేసి ఈడ బిల్లులప్పుడే వచ్చేసి పార్టీల బలాబలాలు అవసరం, మిగతా సమయంలో మాట్లాడే శక్తి అవసరం. ఇప్పుడు వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి, బెస్ట్ పార్లమెంటేరియన్స్ వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళ పార్టీల తరఫున చాలా తక్కువ ఉండే వాళ్ళ ఆ రోజుల్లో.
కానీ వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది ప్రభుత్వాలు ఆలోచించేటి, ప్రజలు ఆలోచించేవాళ్ళు, మిగతా వాళ్ళు అది ఉండాలి. వచ్చేసి ఈడ బల ప్రదర్శన వచ్చేసి ఓన్లీ బిల్లులప్పుడే వచ్చేది. కాబట్టి ఇక్కడ నాకు తెలిసి మహిళా రిజర్వేషన్ బిల్లు, డిలిమిటేషన్ బిల్లు ఇది ఎస్పీ డిఎంకే ముందుకు రానంత వరకు ఆ బిల్లు పాస్ అయ్యే కావు. ఓకే. ఇప్పుడు ఈవెన్ శివసేన వాళ్ళు కొందరు వచ్చినా, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కొందరు వచ్చినా, మిగతా వాళ్ళు వచ్చినా ఎస్పీ ఇది 2/3 కాబట్టి అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ, రాజ్యసభలో కొంచెమే ఉంది, ఒక 12 మార్జిన్ ఉంది. ఇక్కడ దాదాపు 40-42 మార్జిన్ ఉంది. కాబట్టి 2/3 రావాలంటే ఖచ్చితంగా ఎస్పీ అండ్ డిఎంకే రెండు గన ముందుకు వస్తే తప్ప కాదు ఇది. రైట్ సార్, రైట్ సార్, రైట్.